ఓకే. అన్న ఎలా అనిపిస్తుంది అన్న ప్రస్తుతం అంటే చాలామంది ఏమన్నారంటే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాటనే అన్నారు కదా పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏమంటారు? అదే విధంగా గేటు తన్నుకుంటూ అసెంబ్లీకి వెళ్ళారు కదండి. ఇప్పుడు ఆ, లోకులో చాలామంది అలా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. అవన్నీ గాలి కబుర్లు. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేజ్ అంటే అది ఒక రకంగా ఉంటుంది. ఉమ్, ఎవరికైనా సరే వైబ్రేట్ రావాలి తప్ప ఉమ్, ఇది ఆషామాషి మనిషి కాదు కదా ఆయన. ప్రజల్లో లేనప్పుడే ఎంతోమంది ఎంతో తిరిగాడు, ఎంతో చేశారు. ప్రస్తుతానికి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే అంత అలచలు చేశారు. ఉమ్, అలాంటి మనిషిని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడే చులకనది ఎవరిదైనా నైజం అది. అయ్యే మనం పట్టించుకునే పని లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? అదంతా ఒక వేస్ట్ అండి. అది మనీ ఏదో ఊరికే డబ్బులకి ఇసిరేయడం తప్ప ఏదో పేదలు నేను ఏదో ఇచ్చేస్తున్నాను చెప్పి ఆయన జేబులో డబ్బులు కాదు కదా ఇచ్చింది. మన ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చాడు తప్ప ఆయన డబ్బులే ఇవ్వలేదు. మనకు రాష్ట్రానికి అభివృద్ధి లేదు. మనకు రాజధాని కూడా ఉందో లేదో కూడా తెలియకుండా చేసి పడేసాడు ఆయన. ఇప్పుడు మనకు చెప్పుకోవడానికే కదా, మనకు ఒక ఇల్లు ఉందని చెప్పుకోవాలి కదా నలుగురికి. నీ పక్క రాష్ట్రంకి వెళ్ళామంటే మనం చూసి నవ్వుతున్నారు వాళ్ళు. అవి మనం ఎంత పట్టించుకుంటాము? ఇప్పుడు ఉన్నారు కాబట్టి మనకు రాజధాని అంత టపా జరుగుతుంది పనులు మనకి. అదే అవన్నీ వేస్ట్ మాటలు తప్ప ఏమీ లేదు. ఆయన చేసిందంటే ఏది కనిపించలేదు ఎవరికి కూడా. ఒక ఉద్యోగం లేదు, ఒక స్కూల్కి వెళ్తుంది, ఏముంది, ఏం చేస్తున్నారు, ఏమీ లేదు. అవన్నీ మనం పట్టించుకునే పని లేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు 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 ఎలా అనిపిస్తుందండి అంటే గతంలో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఏమైనా వచ్చిందని నమ్మకం ఉందా? మాకు ఇంతకుముందు చేసిన ప్రభుత్వానికి ఇప్పుడు చేసిన ప్రభుత్వానికి ఇది 100 పాళ్ళు కూడా రైట్గా పరిగెడుతుంది. ఇది ఒక ప్రభుత్వం కూడా కరెక్ట్గా వెళ్తుంది కాబట్టి దీని మీద వేసి అందరూ కూడా ఆ ప్రభుత్వం మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏది రెస్పాన్స్ ఉండేది కాదు. ఎక్కడ దోసుకున్నామా, ఎక్కడ వాళ్ళ జేబులోకి వెళ్ళిందా చూసుకున్నారు తప్ప ప్రజలుగా చేసిన మంచి అన్నది ఎవరికీ కనిపించలేదు కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎవరు ఎంత చేసినా కానీ అన్ని జరిగినా కానీ ఇమ్మీడియట్గా బయటకు వస్తుంది మనకి యాక్షన్ రిపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 100% కరెక్ట్గా చేస్తారు. నమ్మకం అయితే మాకు ఉంది. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అంటున్నాడు, రౌడీ పాలన అంటారు. ప్రజలకు నువ్వేం చేసావు అని అంటున్నారు కూటమి ప్రభుత్వం. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ మాట? అసలు రౌడీ ఆ మాట అంటే అర్థమే ఉంది. ఆడే రౌడీ. ఆ మాట అంటే దానికి అర్థం లేదు. దాని గురించి అసలు ఇంకో రంగం మనం డిస్కషన్ చేయటం అనవసరం. మనం డిస్కషన్ చేస్తున్నామంటే ఆడిని ఇమేజ్ పెంచుతున్నాం మళ్ళీ జగన్ గారిని. ఆడి ఇమేజ్ పూర్తిగా పోయింది. ఆడి గురించి ఎంతవరకు మనం మాట్లాడుకొని తగ్గించుకుంటే ఆడు అంత అలా పదాల్లోగానే పోతాడు కిందకి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతి అలా డెవలప్మెంట్ పరంగా వెనకబడే ఉంటుంది. ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ముందుకెళ్తే ఇప్పుడే కదా వచ్చింది. మొత్తంతో వందల జేసీపీలు వచ్చి ఒక పండగ వాతావరణం అక్కడ ఏర్పడింది. ప్రజలందరూ కూడా దానంకే చూస్తున్నారు. ప్రజలు కాదు, ప్రపంచం చూస్తుంది అమరావతి ఈరోజు. ఈ అమరావతికి ఎదురు ఉండదు. అమరావతికి ముందుకు సాగిపోతుంది. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని 9.5 లక్షల కోట్లు అప్పుల పాలు చేసామని అసెంబ్లీలో అంటున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లు నేను అప్పుల పాలు చేసిన ఈయన అంటున్నారు. ఎవరి మాట నమ్మాలంట? చంద్రబాబు నాయుడు మాట. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదో ఉందో ఇప్పుడు ఉన్నదంతా రికార్డు పక్కా వీళ్ళు తీసుకుంటున్నారు. ఆ రికార్డు ప్రకారం ఆ మిగతా 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఈ జగన్ గారి సొంత ఖాతాలు సొంత పెట్టెల్లోకి వెళ్ళిపోయినాయి. అవి బయటకు లాగాలి. అసెంబ్లీకి రావాలి కదండి, ఏదైనా కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు రావట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలాగొస్తాడు? ఆడు వచ్చి ధైర్యం ఏది? దొంగోడు పారిపోతాడు కానీ వస్తాడా? దొంగతనం చేసినది ఏమవుతాడు? దొంగోడు పారిపోతాడు చూస్తాడు. ఆడు పబ్లిక్లో ఎందుకు వస్తాడు? జగన్ పరిపాలన ఉన్నంతకాలం ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం కానీ బయట ప్రజల దగ్గరికి వచ్చి తిరుగుతాం కానీ ఫ్రీగా వెళ్ళాడా? ఆడు అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళకపోయాడు. అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వచ్చి ఎలా కూర్చుంటాడు? కూర్చోలేడు. భయం. ఎవడేం అడుగుతాడా, ఎవడేం తిడతాడా, ఎవడేమంటాడని భయం. అధికారంలో ఉన్నప్పుడే భయపడి పరందాలు కట్టుకుని తిరిగినోడికి అధికారం పోయిన తర్వాత ఏముంటుంది? సరే, ఇప్పుడు కొన్ని రోజులు ఉచిత బస్సులు అనేది రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సంక్షేమ పథకాలు కొంతవరకు మంచిదే. అది మితిమీరిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాయి. ఆర్టీసీలు ఇప్పుడుగా లాసులో ఉన్నాయంటున్నారు. అది ఎంతవరకు లబ్ధి ఉపయోగపడుతుంది అనేది గవర్నమెంట్ అది ఆలోచించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.